అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఫ్రైడ్ రైస్లో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనం ఎప్పుడూ ఒకే స్టైల్లో చేస్తూ ఉంటాము. కానీ ఇవాళ నేను మీకు థాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీలో సాసెస్ అన్నీ యూస్ చేయబోతున్నాము. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 250 గ్రాముల బోన్లెస్ చికెన్ పీసెస్ని ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసి మొత్తం అంతా కలపాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. సాస్ మిశ్రమం కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిస్టర్ సాస్ వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల సోయా సాస్ కూడా వేయాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఫిష్ సాస్, 1 టీ స్పూన్ పంచదార వేసి అంతా బాగా కలపాలి. ఈ సాస్ మిశ్రమం వల్ల థాయ్ ఫ్రైడ్ రైస్కి ఒక మంచి రంగు అలాగే రుచి కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యేట్టు పూర్తిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం వేసి వేయించాలి. ఆ తర్వాత పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి కాస్త పచ్చదనం పోయేంత వరకు వేయించాలి. తర్వాత నేను 2 పండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేస్తున్నాను. మీకు పండుమిరపకాయలు దొరక్కపోతే మామూలు పచ్చిమిర్చి వాడుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలన్నిటినీ ఇందులో వేసి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఈ చికెన్ ముక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. సో ఇదే ప్యాన్లో వేగిన చికెన్ పీసెస్ని పక్కన పెట్టి మిగిలిన వైపు 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఒక బౌల్లో 4 ఎగ్స్ని పగలగొట్టి వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసి ఇలా వెంటనే కలపాలి. చూస్తున్నారు కదా, ఇది కాస్త ఎగ్ బుర్జీ లాగా తయారైన తర్వాత చికెన్ పీసెస్తో కలిపేయాలి. ఇదంతా పూర్తిగా వేగిన తర్వాత నేను ఒక బౌల్ అంతా ఉడికించి పెట్టుకున్న జాస్మిన్ రైస్ వేస్తున్నాను. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాస్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇదంతా కాస్త జెంటిల్గా కలిపితే బాగుంటుంది. జాస్మిన్ రైస్కి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. ఇలాంటి థాయ్ క్విజిన్ ఫుడ్లో దీన్ని ఎక్కువగా వాడతారు. నేను ఇప్పుడు వాడింది మాత్రం ఈ రైస్ని 1 రోజు ముందే ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు కొన్ని బేసిల్ లీవ్స్ వేసి కలిపితే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. జాస్మిన్ రైస్ చాలా మెత్తగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కాస్త డ్రైగా ఉంటుంది, టెక్స్చర్ బాగుంటుంది. చివరగా ఇందులో తరిగిన ఉల్లికాడలు వేసి కలుపుతున్నాను. ఇది తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్లో నేను గుడ్డుని పగలగొట్టి వేస్తున్నాను. దీనిపైన కాస్త ఉప్పు మిరియాల పొడి చల్లితే బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఎగ్తో నేను థాయ్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేయబోతున్నాను. సో అంతే, ఎంతో యమ్మీగా ఉండే థాయ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే. మీకు ఎప్పుడైనా ఒక డిఫరెంట్ రైస్ వెరైటీ తినాలనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.